పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఘోరమైనటువంటి ఘటన. ఒక జూనియర్ వైద్యురాలిపై అత్యంత పాశవికముగా అత్యాచారము, హత్య. అయితే ఈ కేసు విషయంలో విస్తుపోయేటటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. తొలుత నిందితుడు ఒక్కరే అనుకున్నారు. కానీ ఒక్కడు కాదు, అసలు దొంగలు 4-5 ఉన్నారు. అందులో కొంతమంది టీఎంసీ పార్టీ లీడర్స్కి సంబంధించిన కొడుకులున్నారు, టీఎంసీ గూండాలున్నారు అని తెలుస్తోంది. అంతేకాదు ఇక్కడ ఈ హాస్పిటల్ ఆర్జీకార్ హాస్పిటల్ ఏదైతే ఉందో ఇది కూడా కీలకముగా ఎన్నో వివాదాలకు తావుతీస్తోంది. ప్రధానంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఘోర కృత్యాన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి దుష్ట శక్తులు. సాటి స్త్రీకి ఇలా జరిగింది అనే చింత లేకుండా కూడా జనాల్ని డైవర్ట్ చేసేటటువంటి వీడియోలు చూస్తూ ఉన్నారు. అలాగే వార్తల్ని ప్రచురిస్తూ ఉన్నారు. అమ్ముడుపోయిన మీడియా ఛానల్స్ అదే పనిలో ఉంటారు. అలాగే కొంతమంది సోకాల్డ్ యూట్యూబర్స్ కూడా ఇదే పనిలో ఉండటం శోచనీయం. యథార్థంగా అక్కడ జరుగుతున్న ఏ విషయం కూడా మనకి బయటికి రావట్లేదు. తొక్కి పడేస్తున్నారు అక్కడ మమతా బెనర్జీ. పైగా ఇదే మమతా బెనర్జీ ఆ రాష్ట్రంలో జరిగినటువంటి ఘోర ఘటనను ఖండిస్తూ ఆ నిందితుడికి ఉరిశిక్ష పడాలని చెప్పేసి రోడ్డు ఎక్కుతూ ఉన్నారు. ఆదివారంలోగా ఏదో ఒకటి తేల్చేయండి, వాడిని ఉరి తీసేసేయండి అని చెప్తున్నారు. అక్కడ వాడు కాదు వాళ్ళు ఉన్నారు. ఇవి ఉన్న అనుమానాలు. సిబిఐని ఎంక్వైరీ చేయనివ్వాలా ప్రశాంతంగా. కానీ ఇక్కడ చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఎవరైతే చనిపోయిన వైద్యురాలు ఉందో ఆమె పేరు మాత్రం ఇక్కడ మనం బయటికి చెప్పుకోనక్కర్లేదు. అభయ అందం. సో ఇక్కడ జస్టిస్ ఫర్ అభయ అని అనుకుంటే ఈ అభయకు ఆ హాస్పిటల్లో చాలా రకాలైనటువంటి దుష్కృత్యాలు జరుగుతున్నట్లుగా అనుమానాలు ఉండేవట. ఈ హాస్పిటల్లో సెక్స్ డ్రగ్ ర్యాకెట్ కూడా నడిచేదంట, మెడిసిన్ స్మగ్లింగ్ జరిగేదంట, ఆర్గాన్ ట్రాఫికింగ్ జరిగేదంట ఈ హాస్పిటల్ కేంద్రంగా. ఇవన్నీ గమనించినటువంటి ఆ బాధితురాలు 1-2 సార్లు 3 సార్లు హెచ్చరించడం కూడా చేసిందంట. ఎవరైతే ఇందులో భాగస్వామ్యం అయిపోయి ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. గత కొద్ది నెలలుగా ఇదే జరుగుతోందట. కేవలం ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ మాత్రమే కాదు, ఆ హాస్పిటల్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నాడో వాడు కూడా ఇక్కడ సస్పెక్టే అంటున్నారు. ఎందుకంటే అతగాడిని ఇమ్మీడియట్గా వేరే చోటికి ట్రాన్స్ఫర్ చేశారు. ఈవెన్ సస్పెండ్ కూడా చేయలేదు. ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? సో ఇక్కడ ఈ అమ్మాయి అభయ వీళ్ళందరినీ కూడా ఎదిరించింది. ఫర్ ద లాస్ట్ 2 months దే వర్ హెరాషింగ్ హెర్ ఇన్ ఆల్ ద పాసిబుల్ వేస్. ఆమె అడగడంతో చాలా దారుణంగా ఆమెను హింసించారు ఎన్నో రకాలుగా. ఇక అతను చూసి మాటు వేసి దెబ్బ కొట్టారు అనేవి కొన్ని కథనాలు. ఈ వాస్తవాలు నిజమా కాదా అనేది ప్రూవ్ చేయాల్సింది ఎవరు? మమతా బెనర్జీ. అక్కడ డాక్టర్స్ పోస్ట్ మార్టం నివేదికలో ఎన్ని భయంకరమైనటువంటి విషయాలను వెల్లడి చేశారు. ఆమె కాళ్ళు విరిచేసి ఉన్నాయి, పొత్తి కడుపు భాగమంతా ఛిద్రమైపోయింది, పెల్విస్ అంటారు ఆ భాగము ఛిద్రమైపోయింది, కంటి నుంచి రక్తం వస్తూ ఉంది. ఇక ఆమె శరీరం అంతా కూడా తూట్లు పొడి చేశారు. ఒక్కడైతే ఇది చేయలేడు కదా. పైగా ఇంకొక న్యూస్ కూడా వచ్చింది, 150 mg వీర్యం సేకరించారు డాక్టర్స్. ఇవన్నీ గమనిస్తే ఇది చేసింది ఒక్కడు కాదు, ఒక గుంపు, ఒక మూక అనేది అర్థమవుతోంది. ఆమెని ఛిద్రం చేసిన విధానం, నాశనం చేసినటువంటి విధానం చాలా ఘోరంగా ఉంది. ఇవన్నీ బయటకు రాకుండా ఉండటానికి అని చెప్పేసి కేవలం సంజయ్ రాయ్ అనే ఒక్కడి పేరే చెప్తున్నారు. వీడొక్కడే కాదు, వీడితో పాటు కొన్ని పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. అందులో టీఎంసీ లీడర్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు, టీఎంసీ ఎమ్మెల్యే కొడుకులు ఉన్నారు అని కూడా తెలుస్తూ ఉంది. ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఇది ఎప్పటికీ కన్ఫర్మ్ కాదు. ఈ అనుమానాలలాగే ఉండిపోతాయి. వీళ్ళందరూ కూడా ఎవరైతే అక్యూజ్డ్ అని ఇప్పుడు వార్తలు వస్తున్నాయో వీళ్ళందరూ పరారీలో ఉన్నారు, అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు. సో మెయిన్లీ మనకి బలమైన అనుమానానికి గల కారణం ఏమిటి అంటే ఈమెని ఇలా చేసింది ఒక్కరు కాదు అనేకులు అని. ఆమె అభయ చనిపోయిన తర్వాత వెంటనే ఆమె సూసైడ్ చేసుకున్నటువంటి కేసుగా బయటికి వెల్లడి చేశారు. ఆ తల్లిదండ్రులకు కూడా ఆ విధంగానే సమాచారం అందించారు. సో ఎక్కడో ఒక చోట తప్పు జరిగి ఉంటేనే ఇలా చేస్తారు కదా. ఈ విషయాన్ని చెప్పింది ఎవరు? ప్రిన్సిపల్. సూసైడ్ చేసుకొని చనిపోయిందని చెప్పింది ఎవరు? ప్రిన్సిపల్. ఇప్పుడు అతడు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. అంటే ఇది ఒక అత్యాచారంగా ఎందుకు మారింది? ఇంత ఘోరంగా ఎందుకు ఆమె చంపబడింది అంటే ఈ గుంపులో ఉన్న వాళ్ళ యొక్క ఉన్మాదం స్థితి ఆ విధంగా ఉంది. అలాగే వీరు చేస్తున్నటువంటి ఈ హాస్పిటల్ కేంద్రంగా మాఫియా ఏదైతే ఉందో, ఆర్గాన్ మాఫియా, మెడికల్ మాఫియా, సెక్స్ మాఫియా, డ్రగ్ మాఫియా, వీటికి సంబంధించిన డబ్బులు కూడా టీఎంసీ గూండాలకు వెళ్తున్నాయంట. అంటే ప్రభుత్వము, ఈ హాస్పిటల్, అందులో ఉన్నటువంటి స్టాఫ్ కొంతమంది, ఈ ప్రిన్సిపల్, ఈ టీఎంసీ ఎమ్మెల్యే కొడుకులు అందరూ కలిసి చేసినటువంటి పనిగా
కొన్ని కథనాలు మనకు చెప్తూ ఉన్నాయి. లేదు అనడానికి ఇక్కడ ఆధారాలు దొరకట్లేదు. అవును, ఇది నిజమే అనిపించేలాగానే ఉంది. ఎందుకంటే 14th ఆగస్టు మిడ్ నైట్ అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఒక ర్యాలీ చేయడానికి, ఒక ధర్నా చేయడానికి ప్లాన్ చేశారు, జస్టిస్ ఫర్ అభయ అనే నినాదంతో. కానీ దీన్ని హైజాక్ చేసింది ఎవరు? ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని వందల మంది టీఎంసీ గూండాలు ఈ డాక్టర్స్ మధ్యలోకి వచ్చేసి అదే హాస్పిటల్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నింటినీ ధ్వంసం చేశారు. ఏ విషయాలైతే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో బయటపడిపోతాయో వాటికి సంబంధించిన ఒక చిన్న ఆనవాళ్లు కూడా లేకుండా ధ్వంసం చేసి వెళ్ళిపోయారు. ఇవన్నీ కూడా పోలీసులు చోద్యం చూస్తూ ఉన్నారు. దీనిపైన కోల్కతా హైకోర్టు కూడా తీవ్రంగా స్పందించింది. మమతా బెనర్జీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అని స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఎలా విధులు నిర్వర్తించగలరు అని ప్రశ్నించింది. పోలీసులకు ముందస్తు నిఘా విభాగం ఉంటుంది. ఇలాంటి ఘటనలు తలెత్తే అవకాశం ఉన్నప్పుడు పోలీసులు సాధారణంగా 144 సెక్షన్ విధిస్తారు. మరి ఈ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? 7,000 మంది ఒకేసారి నడుచుకుంటూ హాస్పిటల్ వద్దకు వెళ్ళడం అనేది అసాధ్యం. ఇంతమంది హాస్పిటల్ వద్ద గుమిగూడితే అది ముందుగా పోలీసులకు తెలియదు అనడం నమ్మశక్యంగా ఉందా? లేదు. ఇది ముమ్మాటికి రాష్ట్ర యంత్రాంగం వైఫల్యమే. వైద్యులు, మెడికల్ సిబ్బంది తమ విధులను భయం లేకుండా నిర్వర్తించేలా వాతావరణం కల్పించడం ప్రభుత్వం బాధ్యత. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. ఆందోళనకారుల వేషధారణలో దాదాపుగా 40 మంది హాస్పిటల్ ఆవరణలోకి ప్రవేశించి ఆస్తులను ధ్వంసం చేశారని, పోలీసులపై రాళ్లు రువ్వారని, దీంతో జనాన్ని చెదరగొట్టేందుకు బలగాలు బాష్పవాయువు గోళాలను ప్రయోగించాయని కోల్కతా పోలీసులు చెబుతూ ఉన్నారు. ఈ కేసు తదుపరి విచారణ ఇప్పుడు ఆగస్టు 21వ తేదీన జరుగుతుందని జస్టిస్ టిఎస్ శివజ్ఞానం స్పష్టం చేశారు. పైగా ఇంత జరుగుతూ ఉంటే ఈ వైద్యురాలి హత్య నేపథ్యంలో న్యాయం చేయాల్సింది పోయి ఏకంగా ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ర్యాలీలు తీయడం, ధర్నాలు చేయటం ఒక విచిత్రమైనటువంటి వైఖరిని ఇక్కడ కనిపిస్తూ ఉంది. సందేశ్ ఖలీలో ఏం జరిగిందో, అంతమంది స్త్రీలకే అన్యాయం జరిగితే ఏవి ప్రూఫ్లు ఏవి, మెడికల్ రిపోర్ట్లు ఏవి అని అడిగినటువంటి మమతా గారు ఇక ఈ విషయంలో ఎందుకు స్పందిస్తారు చెప్పండి? టీఎంసీ గూండాలు ఇన్వాల్వ్ అయ్యారు అంటే చాలు, దాంట్లో వల్లమాలిన ప్రేమ చూపిస్తారు మమతా బెనర్జీ, వారు వన్ సైడ్ అయిపోద్ది. ఇంకా అందుకనే ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన తప్పు లేదు అనిపిస్తోంది. ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ బయటకు రానివ్వడం లేదు. ఆధారాలు లేకుండా ఈ విషయాలన్నీ తెలిసినా బయటికి వెల్లడించడానికి సాహసం చేయట్లేదు. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి నిరసన చేస్తున్న వైద్యులు కూడా. ఇంత భయోత్పాతంలో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు వైద్యులకు ఉంది. రేపు ఇంకొక విభాగంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది, రేపు ఇంకొక విభాగంలో ఉన్న వాళ్ళకు ఉంటుంది. ఇది వెస్ట్ బెంగాల్లో ఉన్న పరిస్థితి. దీని గురించి ప్రధానమంత్రి మోదీ కూడా డైరెక్ట్గా ఒక ట్వీట్ చేయకపోవటం కొంత ఇబ్బంది పెట్టినటువంటి పరిణామంగానే భావించాలి. ఆయన తన ఆగస్టు 15 ప్రసంగంలో మాట్లాడారు, ఒక మాట అన్నారు. ఏమని? ఈ ఆడపిల్లల మీద అత్యాచారాలు చేసే వాళ్ళకి, హత్యలు చేసే వాళ్ళకి గట్టి శిక్ష అనేది ఉంటుంది. ఆ శిక్షను గుర్తుకు తెచ్చుకొని ఒక్కొక్కడు తప్పు చేయాలంటే భయపడేలాగా ఉంటుంది అని చెప్పారు. కానీ ఈ అభయ ఘటన జరిగిన వెంటనే మోదీ గనక ట్విట్టర్లో స్పందించి ఉంటే దానికి సంబంధించిన పరిణామాలు వేరేలాగా ఉంటాయి కదా. చాలా వాటికి స్పందిస్తూ ఉంటారు, దీనికి ఎందుకు స్పందించరు? రాహుల్ గాంధీ అఫ్కోర్స్ అపోజిషన్లో ఉన్నవాడు, ఎలాగైనా స్పందించాలి. ఆయన స్పందించలేదు. అధికారంలో ఉన్నటువంటి మోదీ కూడా స్పందించాల్సినటువంటి అవసరత ఉంది కదా. ఈ కేంద్రంగా బీజేపీ పైన కొన్ని విమర్శలు వస్తున్నాయి. అయినప్పటికీ ఇప్పుడు సిబిఐ ఇన్వాల్వ్ అయింది, అలాగే మహిళా హక్కుల కమిషన్ అక్కడికి వెళ్ళింది. దాంతోపాటుగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా బంద్ ప్రకటించింది స్వచ్ఛందంగా. కొన్ని గంటల పాటు వైద్య సేవల్ని కూడా రిస్ట్రిక్ట్ చేసేటటువంటి ఒక కార్యక్రమానికి పూనుకున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. సో ఇక్కడ మరొక పాయింట్ కూడా మనం హైలైట్ చేయాలి. ఏంటి అంటే, ఇండీ కూటమిలో ఉన్న నేతలందరూ ఉన్నారా, సచ్చారా? వీళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్లో జరిగిన ఘటన కాబట్టి ఇగ్నోర్ చేస్తున్నారా? ఇంత ఘోర కృత్యాన్ని కూడా అణచివేయాలని చూస్తున్నారా? అటు ఉత్తరాఖండ్లోని ఉధమ్ సింగ్ నగర్లో కూడా మరొక దారుణం ఇలాంటిదే చోటు చేసుకుంది. రుద్రపూర్కు చెందినటువంటి ఒక యువతి నైనిటాల్లో నర్సుగా పనిచేస్తుంటే ఆమె గత నెల 30న విధులు ముగించుకుని తిరిగి తన ఇంటికి వచ్చింది. కానీ ఇంతలోనే ఆమె కనిపించకుండా పోయింది. తీరా చూస్తే ఆమె కూడా ఇటువంటి ఒక దారుణానికి గురైంది. ఆమెను కూడా ఒక దుర్మార్గుడు అత్యాచారం చేసి గొంతు కోసి చంపేశాడు. ఒక ఘటన తర్వాత ఇంకో ఘటన, ఇంకో ఘటన తర్వాత ఇంకో ఘటన, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఓవర్లాప్ చేసేయటం వల్ల ఇలాంటి నిందితులకి, ఇలాంటి దుర్మార్గులకి కలిసి వస్తున్నటువంటి అంశంగా మారిపోతుంది. ఇప్పుడు దేశం మొత్తం కూడా వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఘటన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మాట్లాడాల్సిన అవసరం ఉన్నప్పుడు వేరే ఇష్యూస్ని కూడా తీసుకొచ్చి డైవర్ట్ చేసేటటువంటి పన్నాగాలు పన్నుతూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్స్. అది కూడా గమనించాలి. అటు చూసుకుంటే ఈ అత్యాచారం, హత్యకు గురైనటువంటి
ఆ యొక్క బాధితురాలి తండ్రి స్పందించారు. అతను ఏమన్నారంటే, మాకు కావాల్సింది నష్టపరిహారాలు కాదు, మాకు ఈ కేసులో న్యాయం చేయండి చాలు అంటూ. తన కుమార్తెకు జరిగిన అన్యాయంపై దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టినటువంటి వైద్య సిబ్బందికి కూడా ఆయన ఈ సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు. ఈ కేసులో తన పోరాటానికి వారంతా కుటుంబ సభ్యులుగా బాసటగా నిలుస్తారని పేర్కొన్నారు. ఏదేమైనప్పటికీ ఎంతమంది ఎన్ని విధాల ధర్నాలు చేసినా ఎన్ని రోజులు చేస్తారు? అక్కడ మెయిన్ హెడ్డే ప్రమాదకారిగా ఉన్నప్పుడు ఈ ప్రమాదం నుంచి బయటపడాలి అంటే అక్కడ రాష్ట్రపతి పాలన విధించాలి, లేదా ఆ మమతా బెనర్జీ అయినా కనీసం మారి ఈ విషయం పట్ల స్పందిస్తే తప్ప నీతిగా నిజాయితీగా న్యాయం జరగదు. సో అసలు దుర్మార్గులు ఎవరు, వారి వివరాలు ఏంటి అనేది అధికారిక మీడియా ప్రకటించినంతకాలం మన దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో బహిర్గతం చేయలేం. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ని ఎప్పటికప్పుడు నేను పరిశీలిస్తూ ఉంటాను. ఆ సమాచారాన్ని తప్పకుండా మీకు చేరవేస్తాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. జై హింద్, జై భారత్.